వాక్యంలోకి వెళ్దాం. లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుండి 9 వచనాలు చదువుకుందాం. 6 నుండి 9 వచనాలు. 13వ అధ్యాయం 6 నుండి 9 వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనుషుని తోటలో ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతక వచ్చుచున్నాను, ఏమీ దొరకలేదు. దీన్ని నరికివేయము. దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవును పోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో. అది ఫలించినా సరే లేని నరికించి వేయమని అతనితో కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడినట్లుగా, పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, సకల ఆశీర్వాదాలకి కారణభూతుడా, పరలోకములో ఉన్న మా ప్రియమైన తండ్రి, వాక్యము నీది నాయన. కూడి వచ్చిన వారిని నీ ప్రజలు దేవా, నిలబడిన వారిని నీ దాసుని నీ సిలువ సాటు నన్ను మరుగుపరుచుకొని ప్రభా మాతో మాట్లాడండి నాయన. మా హృదయాలు తెరవండి, మా కన్నులు తెరవండి నాయన. నీ వాక్యము నాయన వింటే బ్రతుకుతామని లేఖనం సెలవిస్తుంది. జీవమగలిగిన మా ప్రభువా మీరే మాట్లాడమని, పరిశుద్ధాత్మదేవుడా మీరే నడిపించమని, మహిమ మీరు పొందుకోమని యేసునామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మైక్ వినబడుతుందా? మంచిది. దేవుడు బిడ్డలారా, ఒక ద్రాక్ష తోటలో ఏముందట? అంజూరపు చెట్టు నాటబడి ఉండును. దేవుడికి స్తోత్రం. ద్రాక్ష తోటలో ఏం నాటబడి ఉంది? అంజూరపు చెట్టు నాటబడి ఉంది. దాన్ని పళ్ళు ఎత్తడానికి, ఫలములు ఎత్తడానికి 3 సంవత్సరాలు బట్టి యజమానుడు వస్తూ ఉన్నాడు. ఫలములు లేకపోవడం వల్ల నిరాశ చెంది వెళ్ళిపోతూ ఉన్నాడు. 3వసారి వచ్చినప్పుడు అంటున్నాడు, 3 సంవత్సరాలు బట్టి నేను వస్తున్నాను అండి, దీని ఫలములు కాస్తాయని ఆశిస్తున్నాను. 3 సంవత్సరాలు బట్టి కూడా ఇది ఫలములు ఫలించడం లేదు, దీన్ని నరికే అని తోటమాలితోనే చెప్తూ ఉన్నాడు. అప్పుడు తోటమాలి ఏమంటున్నాడు? అయ్యా దాని చుట్టూ నేను త్రవ్వి ఎరువేసి ఈ సంవత్సరం కూడా ఉన్నాను. ఒకవేళ ఫలించకపోతే నేను ఎలా దాన్ని నరికివేను. దేవుడికి స్తోత్రం. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు. ద్రాక్ష తోట ఇప్పుడైనా విన్నారా? ద్రాక్ష తోటలు ఎలా పండిస్తారు? ద్రాక్ష పళ్ళు ఇప్పుడు చూడలేదా? ఎలాగా? తీగలు. వెరీ గుడ్. తీగలు ఏం చేస్తారు? అప్పుల వ్యవసాయం చేస్తారు కదా, దొండపాదుల్లాగా ఉంటాయి అక్కడ. దేవుడికి స్తోత్రం. తల్లిగారు చెప్పారు, చప్పలు పడతాం అందరము. అది చిన్న నారు తీసుకుని నాటిన తర్వాత అదేం చేస్తుంది? పెద్దగా అవుతుంది. అది పందిరి వేస్తారు, పందిరి మీదకి వెళ్తుంది. అప్పుడు అవి ఫలిస్తూ ఉంటుంది, గుత్తులు అవి వండుతూ ఉంటుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా అండి. మన సైడ్ తక్కువలే, అటు సైడ్ ఎక్కువగా ఉంటాయి ద్రాక్ష వనాలు, ద్రాక్ష తోట. దేవుడికి స్తోత్రం. ఆ ద్రాక్ష తోటల మధ్య ఏముందట? అంజూరపు చెట్టు నాటబడి ఉంది. అంజూరపు చెట్లు ఎప్పుడైనా చూసారా? ఎక్కడ చూసారు? ఖర్జూరపు చెట్లు లాగా ఉంటాయా ఏమో, దేవుడికి స్తోత్రం. అట్లా ఉండదు కానీ అది కూడా చెట్టే. దాని పళ్ళు చాలా చాలా బాగుంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. నేను
ఒక దైవజనుడి ఇంటికి వెళ్ళేటప్పుడు వారు యెరూషలేము నుండి తెచ్చుకున్నారట. మన దేశంలో ఉండవు అంజూరపు చెట్లు. యెరూషలేము ప్రాంతంలో ఉంటాయి, ఇశ్రాయేల్ దేశంలో. అక్కడ నుండి ఒక తెచ్చుకొని వారు నాటుకున్నారు. దేవుడికి స్తోత్రం. బైబిల్ కాలేజ్ పక్కన నాటుకున్నారు వారు. చాలా బాగుంది. కాబట్టి దేవుడు బిడ్డలారా, అంజూరపు చెట్టు చాలా విలువైనది అండి. దాని ఫలములు కూడా చాలా విలువైనది. దేవునికి స్తోత్రం. అంజూరపు చెట్టు నాటినప్పుడు దాని ఫలములు కాయటం లేదు 3 సంవత్సరాలు బట్టి. అప్పుడు కోపం వచ్చింది యజమానికి చెప్తున్నాడు తోటమాలితో, ఎందుకు దీన్ని ఉంచావు 3 సంవత్సరాలు బట్టి ఎదుగు తోడుతున్నాను కానీ ఏమి కూడా ఫలించటం లేదు, దీన్ని నరికించే. ఏమన్నాడు? నరికించే అన్నాడు. అర్థమైపోతుంది. దేవుడు బిడ్డలారా, అంజూరపు చెట్లు అంటే ఎవరం కాదు, మనమే. ఆయన భూమి అంటే ఆయన సంఘములో మనల్ని నాటాడు. యేసయ్య రక్తములో కడగబడి ఏంటి ఆయన సొత్తు అయిన ప్రజలుగా మనల్ని చేసుకుని ఆయనకి ఉపయోగకరముగా ఫలించేదానిగా నువ్వు ఉంటావని ఆయన సంఘములో నిన్ను నాటాడు. దేవుడికి స్తోత్రం. ఇన్ని సంవత్సరాలు బట్టి చూస్తూ ఉన్నా, నువ్వు ఫలించకపోతే ఒక దినాన్న ఏమంటున్నాడు యజమానుడు వచ్చి ఏమంటున్నాడు? దాన్ని నరికించి అని చెప్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. తోటమాలి అడ్డుపడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. తోటమాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. చప్పట్లు కొడతాం అందరం. అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అయ్యా అంటే ఏమంటున్నాడు? సార్ ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము సార్, ప్లీజ్ సార్ నరికి వద్దు. ఎవరి కోసం బ్రతిమాడుతున్నాడు? నీకోసమే అనుకోండి. నా కోసమే యేసయ్య విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఈ సంవత్సరం కూడా ఉండనిద్దాము. 2020 సంవత్సరము దేవుడు నీ జీవితంలో ఎలా చేశాడంటే నువ్వు ఫలిస్తావని దేవుడు ఇచ్చాడు నీకు ఈ 2025 సంవత్సరం. ఒకవేళ 2024 సంవత్సరంలో ఫలించిన దానిగా మిగిలిపోనవేమో, ఈ సంవత్సరం కూడా దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, నీకు నాకు. ఎందుకంటే నువ్వు ఫలిస్తావని. దేవుని స్తోత్రం. నువ్వు ఫలించేదానిగా ఉండాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు ఫలించకపోతే, మనం ఫలించకపోతే నరకబడతాము. చూడండి, మత్తయి సువార్తలో ఒక మాట, కఠినమైన మాట అంటున్నాడు యోహాను, బాప్తిస్మం ఇచ్చే యోహాను అంటున్నాడు ఆ మాట. 3వ అధ్యాయము మత్తయి సువార్త 3వ అధ్యాయం 10-11 వచ్చిన చదవండి సార్. ఇప్పుడే గొడ్డలు చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఇదిగో ఇప్పుడే గొడ్డలు చెట్టు ఏరున ఉంచబడి ఉన్నది, మంచి ఫలముల ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. దేవుడికి స్తోత్రం. రైతు ఏదైనా పంట పండిస్తాడు, వరినాలు ఇస్తాడు. అది వరినేలు ఎందుకు ఇస్తాడు? ఆశించి ఇస్తాడా, ఆశించకుండా? పంటను ఆశించే. పంటను వస్తుంది, నాకు నా పిల్లలకు ఉపయోగపడుతుంది, హ్యాపీగా జీవించవచ్చు అని వరినాళ్ళు ఇస్తాడు. లేక ఏదో పంట, బీర పంట లేక బెండ పంట, ఏదో పంట ఇచ్చినప్పుడు రైతు ఏం చేస్తాడు? ఆశిస్తాడు, దాని కొరకు ఎరువేస్తాడు, దాని కొరకు పెట్టుబడి పెడతాడు. ఎందుకంటే అది ఫలిస్తుందని. అమ్మ వినండి, మాట్లాడు, విను వాక్యం ఉంది. అది ఫలిస్తుందని, ఆ ఫలమును నేను అనుభవిస్తామని రైతు ఆశతో ఏం చేస్తాడంటే తనకున్న పెట్టుబడి పెడుతూ ఉంటాడు. తనకున్న డబ్బుని, తనకున్న సమయాన్ని అండి వ్యయం చేసి ఆ పంట కోసమే 24 గంటలు ఆలోచన చేస్తాడు. అది ఫలిస్తుందని, ఉపయోగకరంగా ఉంటుందని. దేవుడికి స్తోత్రం. అలాగే పరలోకంలో ఉన్న దేవుడు కూడా యేసుక్రీస్తు రక్తము చేత నిన్ను కడగబడి, నీ పాపములన్నీ క్షమించి, ఆయన రక్తంతో కడగబడి ఆయన కూడా ఏంటి ద్రాక్షవనం అనే లేక సంఘం అనే దాంట్లో నిన్ను ఇస్తాడు. ఎందుకంటే నువ్వు ఫలిస్తావని, అనేక మందికి ఉపయోగకరంగా ఉంటావని, దేవుడికి మహిమకరంగా ఉంటావని దేవుడు సంఘములో నిన్ను నాటాడు. ఒక అంజూరపు చెట్టు వలె
సంవత్సరాలు దేవుడు ఎదురు చూస్తున్నప్పుడు కూడా నువ్వు ఫలించలేని పరిస్థితిలో ఉంటే దేవుడు ఒక దినాన్ని అంటాడు, ఇదిగో ఫలించిన చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అంటాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు బిడ్డలారా, నువ్వు ఫలించేవాడుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు తప్ప నువ్వు నరకబడే అగ్గిల్లో వేయబడేవాడుగా ఉండాలని ఆయన ఎంత మాత్రము కోరుకోడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆయన అసలు ఫలించడానికే దేవుడు మానవులు చేశాడు. మొట్టమొదటిసారిగా ఆశీర్వాదమైన వచనం ఏమిటంటే, మానవులకి ఆశీర్వాదమైన వచనం ఏమిటంటే, దేవుడు ఆది కాండంలో ఆదామావతో ఏం చెప్తాడు చదవండి ఒకసారి. 1వ అధ్యాయము 28వ వచనం చదవండి ఒకసారి. అసలు దేవుడు మనల్ని ఫలించడానికే దేవుడు నాటాడు భూమి మీద. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఆదామావతో దేవుడు ఏమని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. 28వ వచనం, 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించను. వినండి, దేవుడు వారిని ఆశీర్వదించును ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి. చప్పలు కూడా దేని మైపు. మొట్టమొదటిసారి ఆశీర్వాదమైన వచనం ఏదైనా ఉందంటే బైబిల్లో ఇదే. మానవులకు ఇచ్చిన ఆశీర్వాదమైన వచనము. దేవుడికి స్తోత్రం. మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని లోబర్చుకునుడి. దేవుడికి స్తోత్రం. ఫలించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అండి. ఫలించాలంటే శరీర సంబంధమైన ఫలం కాదు. ఒకసారి కుమార్తెకి పెళ్లి చేస్తావు, ఎన్ని సంవత్సరాలైన పిల్లలు పుట్టిపోతే ఎలాగుంటుంది నీకు? చాలా బాధ అనిపిస్తుంది. అయ్యో, నా కుమార్తెకి పెళ్లి చేశాను కానీ ఒక మనవన్ని ఇచ్చింది కాదు, ఒక మనవరాలు ఇవ్వలేకపోయింది అని ఎంతో వేదన చెందుతుంది. అంటే శారీరకంగా నీ కుమార్తె ఫలించకపోతేనే ఒక బిడ్డను ఇవ్వలేకపోతేనే నీకు ఎంతో బాధ అనిపిస్తుంది. అలాంటిది పరలోకంలో ఉన్న తండ్రి నువ్వు ఆత్మీయంగా ఫలించకపోతే, నువ్వు ఆత్మీయంగా అభివృద్ధి చెందకపోతే, దేవుడి పనిలో నీ ఏమాత్రం కూడా నువ్వు సహకారంగా ఉండకపోతే దేవుడు కూడా అంటాడు, చాలా బాధపడతాడు, చాలా చింతిస్తూ ఉంటాడు మన విషయంలో కూడా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఫలించేవాడుగా ఉండాలని దేవుడు మొదటి నుండి ఆలోచన కలిగి ఉన్నాడు. హల్లెలూయా అండి. చూడండి, యెషయా గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజల కోసం, యూదా జనం కోసం దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఫలించలేని పరిస్థితులు ఉన్నప్పుడు చాలా బాధపడతాడు. అక్కడ యెషయా గ్రంథం 5వ అధ్యాయము మొదటి నుండి చదివితే మనకు కనబడతాయి కొన్ని మాటలు. యెషయా గ్రంథము 5వ అధ్యాయం మొదటి నుండి చదవండి. నా ప్రియుని గురించి పాడేదని వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి వాడు నాకు ఇష్టడైన వాడిని గురించి పాడేదని వినుడి. తత్తువు గల భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దాన్ని బాగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించను. దాని మధ్యన బురుజు ఒకటి కట్టి వేయించి ద్రాక్ష తోటని తొలిపించను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూస్తుండను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. ద్రాక్ష ఫలంలో ఫలించాలని ఎదురు చూస్తున్నాడు, కానీ అవి ఏ కాయలు ఇచ్చారట? కారు ద్రాక్ష వచ్చాయి. కావున యెరూషలేము నివాసులారా, యోధావారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయం తీర్చవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. కాబట్టి కూడా దేని అయిపోతుంది. నువ్వు ఫలించకపోతే దేవుడు లెక్కల్లో తీసుకొస్తాడు నిన్ను శ్రేష్టమైన ద్రాక్షావల్లిగా నేను ఇస్తాను ఫలిస్తుందని నేను ఆశించాను. నువ్వు ఏ కాయలు ఇచ్చావు? నువ్వు కారు ద్రాక్ష. ఏమన్నా ద్రాక్ష పళ్ళు బాగా ద్రాక్ష పళ్ళు కొనడానికి వెళ్తావు, గుల్లనవి లేకపోతే చెడిపోయినవి నువ్వు బుట్టలు వేసుకుంటావా? పొడిసే ఏం చేస్తావు? నువ్వు ఏం చేస్తావమ్మా? మంచివి ఎంచుకుంటావా? డబ్బులు ఇస్తాను కదా అయ్యా నీకు, మంచి వేయవయ్యవో, శ్రేష్టమైన వేయి, మంచి వేయవనా ఏం చేస్తామో 10 సార్లు ఎంచుతావు. కుళ్ళిపోనివో పుచ్చినవో అన్ని పక్కన పెట్టేసి మంచి ద్రాక్ష పళ్ళు కొంటావు. అవి చాలా బాగుండి చాలా తింటావు, ఆనందిస్తావు, నీ పిల్లలకు కూడా ఇస్తావు.
దేవుడికి స్తోత్ర. దేవుడు కూడా ఏమంటున్నాడంటే, యెరూషలేము నివాసులారా, యూదా జనాంగమా, ఇశ్రాయేలు ప్రజలారా, ఇదిగో నా ద్రాక్షావనంలో మిమ్మల్ని శ్రేష్టమైన ద్రాక్షావళిగా మిమ్మల్ని ఉంచాను. మీరు ఫలిస్తారని నేను ఎదురు చూస్తున్నప్పుడు మీరు ఏ ఫలములు ఇచ్చారట? కారు ద్రాక్ష పళ్ళు మాకు ఫలించారు. నా ద్రాక్షవనాల కోసం మీరు న్యాయం తీర్చండి, తీర్పు తీర్చండి, తీర్పులోనికి వెళ్తారు మీరు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఫలించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఫలము లేకపోతే నరకబడేవాడిగా ఉంటాం. అంటే ఆ ద్రాక్ష యజమానుడు ఏం చేసినట్ట, ఆ ద్రాక్షవనం ఎత్తినప్పుడు ఏంటి రాళ్ళు రెప్పలు అన్ని తీసి శుభ్రం చేసి నిన్ను ఇస్తాడట. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు తోటమాలి కూడా అంటున్నాడు యజమానుతో, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనేమో దాని చుట్టూ చదవండి ఒకసారి. నీ దాని చుట్టూ ఏం చేస్తాను అంటున్నాడు? తవ్వుతాను. 13. అయితే వాడు అయ్యా ఈ దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరే నేను ఎడల నరికించి వేయమని అతనితో చెప్పలు కూడా ధైర్యమై ఎరువు వేసి. ఈ తోట ఏంటి తోటమాలి ఏమంటున్నాడండి, అయ్యా ప్లీజ్ దాని చుట్టూ ఎరువేస్తాను, తవ్విస్తాను, నీళ్ళు పోస్తాను, శుభ్రం చేస్తాను ఏంటి, అప్పటికే ఇంకా ఫలించకపోతే నువ్వు అన్నట్లు నరికే. దేవుడికి స్తోత్రం. ఈ సంవత్సరము దేవుడు నీకు ఇచ్చాడంటే ఫలించేవాడుగా ఉంటావని, ఫలములు కాసేవాడుగా ఉంటావని. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎట్లా ఫలించగలము? మనకు మనం ఫలించలేము. యేసయ్య అంటున్నాడు, చూడండి ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి వచనం చదువుతాం ఒకసారి. మనకు మనము ఫలించలేము, యేసయ్య మనతో ఉంటేనే ఫలించగలము. యేసయ్యలో మనం ఉండాలా, మనలో యేసయ్య ఉండాలా, అప్పుడు మనం ఏం చేస్తాము? ఫలించగలుగుతాము. దేవుడికి స్తోత్రం. యోహాను సువార్త అదే అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించి ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలు తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో ఉంటేనే గాని తనంతట తాను ఎలాగ ఫలింపదు, అలాగే నా యందు మీరు నిలిచి ఉంటే గాని మీరును ఫలింపరు. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ద్రాక్షవల్లి యేసయ్య, తీగలు ఎవరమండి? ద్రాక్షవల్లి. ఇప్పుడే చూసారు, ద్రాక్షవల్లికి ఆ తీగలు అంటుకొని ఉంటాయి. ద్రాక్ష పళ్ళకు ఉన్నప్పుడు ఆ ఏరికి ఏం చేస్తాయి తీగలు, ఆ గుర్తు ఏం చేస్తుంది, అంటుకొని ఉంటాయి ద్రాక్షవల్లికి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆ కొమ్మలకి అంటుకొని ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి దేవుడు బిడ్డలారా, ఆ ద్రాక్షవల్లికి తీగలు అంటుకుని ఉన్నట్లుగా యేసయ్యతో అంటుకట్టుబడి ఉంటేనే నువ్వు నేను ఫలిస్తాము. యేసయ్యకి వేరుగా ఉంటే నువ్వు ఎండిపోతావు. అందుకే అంటున్నాడు, నా యందు నిలిచి ఉంటేనే మీరు ఫలిస్తారు, నాకు వేరుగా ఉంటే. ఎవరైనా నా యందు నిలిచి ఉండని తీగ వల్ల బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అటు వాటి పోగు చేసి అగ్నిలో పారవేస్తారు. దేవుడికి స్తోత్రం. ఆయన యందు నిలిచి ఉంటేనే నువ్వు ఫలిస్తావు. నిలిచి ఉండకపోతే తీగ వల్ల ఎండిపోయి ఎక్కడ వేయబడతావట? అగ్నిలో వేయబడతావు. దేవుడికి స్తోత్రం. మరి యేసయ్య నీలో ఉన్నాడా? యేసయ్య నీలో నిలిచి ఉన్నాడా? యేసయ్యకి చోటు ఇచ్చావా నీ హృదయంలో? జాగ్రత్త. యేసయ్య నీలో లేకపోతే నువ్వు ఫలించలేవు, నరకబడతావు, ఒక దినాన్న అగ్నిలో వేయబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ద్రాక్షవల్లి ఆయన, తీగలు మనము. ఆ తీగలు ద్రాక్షవల్లికి అంటుకుని ఉంటేనే నువ్వు ఫలిస్తావు. నాకు వేరుగా ఉండి మీరేమియో, ఆ మాట చదవండి. 5వ వచనం కదా,
ఎవడు నా యందు నిలిచి ఉండునో ఆ, నేను ఎవరి యందు నిలిచి ఉండునో ఆ. వాడు బహుగా ఫలించును. ఆ. నాకు వేరుగా ఉండి మీరు నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఏమీ చేయలేరు. చాలు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఒకవేళ నువ్వు యేసయ్యని వదిలిపెట్టి నువ్వేదో చేద్దామంటే నువ్వేమీ కూడా చేయలే, నువ్వేమీ చేయలే, ఫలించలే. యేసయ్య నీలో ఉంటేనే గొప్ప అద్భుతాలు జరుగుతాయి. యేసయ్య నీలో ఉంటేనే ఫలిస్తావు. యేసయ్య నీలో ఉంటేనే ఆశీర్వాదం, దీవెన. యేసయ్య నీలో ఉంటేనే అన్నీ నీకు సమృద్ధి కలుగుతుంది. దేవునికి స్తోత్రం. యేసయ్య అంటున్నాడు, నా యందు మీరును మీ యందు నేను నిలిచి ఉంటేనే మీరు బహుగా ఫలిస్తారు. అప్పుడు వేరుగా ఉండి మీరు ఏమీ అప్పుడు మీకు ఏది ఇష్టమో ఎవడైనా నా యందు నిలిచి ఉండి ఎడల వాడు చేయమని బయటపడతాడు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండి అలా మీకేది ఇష్టమో అడుగుడి, మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఎంత గొప్ప ఆశీర్వాదం. నా యందు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడగండి, నేను మీకు అది ఇస్తాను. ఆయన కలిగి ఉండకుండా ఏంటి ఒక రాజ్యానికి ఒక చక్రవర్తి ఉన్నాడట, రాజు. ఆయన చాలా సంవత్సరాలు పరిపాలిస్తున్నాడు ఆ రాజ్యాన్ని. దేవుడికి స్తోత్రం. ఆయన వృద్ధాప్యం వచ్చేసింది, ముసలోడు అయిపోయాడు. అక్కడ ఉన్న ప్రజలందరూ పిలిచాడు, చాటింపు చేశాడు. ప్రజలారా, మీ అందరికీ మీటింగ్ పెట్టాను, మీరు రండి, మీకు కోరుకున్నది నేను ఇస్తాను, మీరు ఏమి కోరుకుంటారో అది మీకు అనుగ్రహించబడతాదని చాటింపు వేసినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వచ్చేసారు రాజు బంగ్లాకి. దేవుడికి స్తోత్రం. ఒకరు ఏం కావాలి, ఒక డబ్బు కావాలన్నాడు, డబ్బులు ఒట్టుకెళ్ళిపోతున్నాడు. ఒకడు కారు కావాలి, కారు ఒట్టుకెళ్ళిపోతున్నాడు. ఇంకోడు నాకు బంగ్లాలు కావాలి, బంగ్లా రాయించుకుంటున్నాడు. కానీ కొంతమంది వస్త్రాలు కావాలి, వస్త్రాలు ఒట్టుకు, కొంతమంది తిండి బండారాలు కావాలని తిండి బండారాలు ఒట్టుకెళ్ళిపోతున్నారు. కొంతమంది వజ్రాలు కావాలి, బంగారం కావాలి, వారికి ఏమి నచ్చినవి అవన్నీ పట్టుకుని వెళ్ళిపోతున్నారు ప్రజలందరూ కూడా. ఒక్కడు మాత్రం మిగిలిపోయాడు. ఏంటయ్యా వాళ్ళందరూ ఏవి కావాలో అవి పట్టుకు వెళ్ళిపోతే నువ్వేంటి మాట్లాడవు మోటాడవు, ఏం కావాలయ్యా అని రాజు అడుగుతున్నాడట ఆ వ్యక్తిని. అప్పుడు ఆయన అంటున్నాడట, రాజుగారండి నాకు ఏమి అవసరం లేదండి, నీ ఉంటే నాకు చాలయ్యా అన్నాడట. దేవుడికి స్తోత్రం. నీ ఉంటే నాకు చాలు అన్నాడు. నువ్వు సంపాదించినవి ఏమి నాకు అవసరం లేదు, నువ్వు నాకు కావాలి అన్నాడట. అప్పుడు రాజు మెచ్చుకొని చాలా ఆనందించాడట. నీ నాటి కోసమే నేను ఎదురు చూస్తున్నాను, ఇదిగో నా రాజ్యానికి వారసుడివే నీవే అని ఆయన పేరుని రాసినట రాజ్యాన్ని. అప్పుడు కూడా దేవుడు పెట్టారా, దేవుడు మనం ఎప్పుడు కూడా అది కావాలి ఇది కావాలి అది కావాలి అడుగుతాం తప్ప దేవుడు నాకు సొంతం అవ్వాలి, నేను దేవుడిని కలిగి ఉండాలి, దేవుళ్ళో ఆనందించాలి అని ఎప్పుడో నువ్వు ప్రార్థన చేయవే. ఎంత మట్టుకు ఎప్పుడు అడుక్కోవడమే మన పరిస్థితి. యేసయ్య అడగమన్నాడని మంచిదే, దేవుడు ఇస్తాడు యేసయ్య, తప్పులేదు, ఎందుకంటే ఆయన పిల్లలం కాబట్టి. కానీ నువ్వు కలిగి ఉండవలసింది ఏంటంటే ఆయన సంపాదించుకునే వ్యక్తిగా ఉండాలి. యాకోబు అంతగా అంటున్నాడు, అందరిని ఒడిచిపెట్టిన తర్వాత నీవు నన్ను ఆశీర్వదిస్తే గానీ నేను నిన్ను నేను వదలను అంటున్నాడు. ఆశీర్వాదం అంటే ఏంటంటే దేవుణ్ణి కలిగి ఉండడమే ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే నువ్వు యేసయ్యని కలిగి ఉంటావో మిగతావన్నీ కూడా నీ అంట వస్తాయి. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు 23 కీర్తనలో, నన్ను సదాకాలము యెహోవా సన్నిధిలో నేను ఆనందిస్తాను, కృపాక్షేమములు నా ఎంట వచ్చును. చదవండి 23 కీర్తన చివరి వచనం 6వ వచనం చదవండి ఒకసారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసిన. సబ్బులు కూడా దేని మా ఇంట్లో నా బ్రతుక కాలమంతా కృపాక్షేమములు ఉన్నాయంట. నాకు ఏమి కావాలో అన్ని ప్రభు పంపిస్తాడు. నేనైతే నిత్యం ఆయన సన్నిధిలో ఆనందించేవాడిగా నివాసం చేసేవాడిగా ఉంటాను. దేవుని స్తోత్రం. దేవునిలో మనం ఉండేవారంగా ఉండాలి. యేసయ్యని మనము కలిగి ఉంటే మనం ఫలిస్తాము, ఫలములు కాస్తాము. దేవుని స్తోత్రం. ఏంటి చాలాసార్లు పాస్టర్ గారు మొదటి నుండి చివరి వరకు ఫలించండి 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 అంటున్నాం. అసలు ఏం ఫలం అండి? మేము ఎలా ఫలించాలండి? ఒకవేళ మీకు ఆలోచన రావచ్చు.
దేవుడి స్తోత్ర. ఆత్మీయ ఫలం ఫలించాలి. ఆత్మ ఫలములు ఉన్నాయి కదా గలతీ పత్రికలో. ప్రేమ అనే ఆత్మ ఫలం నీలో ఉండాలి. నువ్వు నీ చుట్టూ ఉన్న ప్రజల్లో నువ్వు ప్రేమించడం లేదా, అయితే నువ్వు ప్రేమ అనే ఫలం నీలో లేదు. నీ ఇంటికి వచ్చిన వారికి, ఇరుగు పొరుగు వారికి బుక్కడు సల్లీలు ఇవ్వటం లేదా, అయితే నీలో ప్రేమ అనే ఫలము ఫెయిల్ అయిపోయావు. ప్రేమ అనేది లేదు నీలో. ఫలించడం అంటే ఇవే. దేవుడికి స్తోత్ర. అక్కడ 9 ఫలములు ఉన్నాయి. చదవండి ఒకసారి గలతీ పత్రిక 5:9 వచ్చినాయి. 5:9 చదవండి. ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, ప్రేమ, సంతోషము, సంతోషము. 5:22 అండి. 5:22. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఈ 9 నీలో ఉండాలి. ఈ 9 ఫలముల్లో ఏ ఫలము లేకపోయినా నువ్వు సరిగా ఫలించలేని దాన్ని. ప్రేమ లేదా నీలో, అయితే నీలో ప్రేమ అనే ఫలం లేదు. తర్వాత ఇప్పుడు సంతోషంగా ఉండవా? ఎక్కువ మూతి ముడుచుకుని ఉంటావా? నువ్వు సంతోషించేవాడుగా ఉండాలి. ప్రభువులో సంతోషించేవాడుగా ఉండాలి. ఎప్పుడో సంతోషంతో ఉండాలి. ఎప్పుడు నీకు సంతోషం ఉంటా? దేవుని ఎప్పుడైతే కలిగి ఉంటావో, దేవుని ఎప్పుడైతే ఆరాధిస్తావో, దేవుని ఎప్పుడైతే నువ్వు ప్రేమ కలిగి ఉంటావో, అప్పుడు నువ్వు కూడా సంతోషంగా ఉండగలుగుతావు. సంతోషం అనే ఫలం నీలో ఉండాలి. సమాధానం. ఇతరులతో ఎప్పుడు గొడవ ఆడుకుని ఉండకూడదు. పక్కూడ పడదు, ఈ పక్కూడ పడదు, ఆ పక్కూడ పడదు. నువ్వు ఎప్పుడు సమాధానం ఉంటావు. ఏమంటే సమాధాన కర్త అయిన దేవుడికి నువ్వు బిడ్డ. మళ్ళీ దేవుడికి స్తోత్ర. శత్రువులు సైతము సమాధాన పరిచాడు ప్రభా వీరు ఏం చేస్తున్నావు, నేను క్షమించి అన్నాడు. దేవుడికి స్తోత్ర. ఒకప్పుడు మన శత్రువులు ఉండ మనల్ని దేవుడితో సమాధాన పరిచాడు యేసయ్య వచ్చి. కాబట్టి సమాధాన పరిచేవాడుగా ఉండాలి. సమాధాన పరచబడిన వారే దేవుడు కుమారులు అనబడతారట మత్తయి సువార్తలో. దేవుడి స్తోత్ర. ఊరందరితో తగులు పెట్టుకోవద్దు. సమాధాన పడే ఫలము నీలో ఉండాలి. సమాధానం అనే ఫలము. 4వది దీర్ఘశాంతము. ఎప్పుడు నువ్వు అల్లాళ్ళు ఇల్లు తిట్టుకుని ఉంటే, కోపం చూపుకుని ఉంటే నీకు ఎక్కడ దీర్ఘశాంతమైన ఫలం ఉంటుంది? దేవుడికి స్తోత్ర. దీర్ఘశాంతమైన ఫలాన్ని నువ్వు సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? నీలో ఉన్న కోపాన్ని, నీలో ఉన్న అసూయని విడిచిపెట్టాలి. అప్పుడు దీర్ఘశాంతమనే ఫలం నీలోనికి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు కూడా దేవుని అయిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి స్తోత్ర. కాబట్టి దేవుడు బిడ్డలారా, దీర్ఘశాంతమనే ఫలం నీలో రావాలంటే నువ్వేం చేయాలా? నీ కోపాన్ని, నీకున్న పరిస్థితులన్నీ కూడా విడిచిపెట్టాలి. దేవుడి స్తోత్ర. హల్లెలూయా. ఏమండి? కాబట్టి దీర్ఘశాంతం ఫలం ఎప్పుడు దొరుకుతుందంటే నీలో ఉన్న పాపాన్ని దయాళత్వం, దయ కలిగి ఉండాలి ఇతరుల పట్ల. ఏం కలిగి ఉండాలమ్మా? దయ ఉండాలి. యేసయ్య దయ కలిగిన వాడు. అందుకే అంటున్నాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనేమో అయ్యా రిక్వెస్ట్ చేస్తున్నాను. నువ్వు ప్రజలు చూసినప్పుడు, నశించిపోతున్న ప్రజలు చూసినప్పుడు, భయంకరమైన పాపంలో ఉన్న ప్రజలు చూసినప్పుడు నీలో కనికరం రావాలి, దయ రావాలి. వారి కోసం ప్రార్థన చేసేవాడిగా ఉండాలి. మంచితనం అనే ఫలం. ఎన్నో ఫలం అది? 6వ ఫలం. ఏముండాలా? మంచితనమే నీలో లేకపోతే యేసయ్య మంచివాడు. ఆయన బిడ్డలమైన మనం కూడా మంచితనం కలిగి ఉండాలి. ఆయన సారూప్యంలో చేయబడిన ప్రజలందరినీ ప్రేమించాల. ఆయనే చేశాడు, పుట్టించాడు. కాబట్టి అందరినీ మంచితనంగా నువ్వు ఉండాలి, సంపాదించుకోవాలా. అందరి దగ్గర మంచిగా నువ్వు ఉండాలి. దేవుడి స్తోత్ర. మంచితనం అనే ఫలం నీలో ఉండాలి. విశ్వాసం కూడా ఉండాలి. నువ్వు ఏదైతే నమ్మావో, ఏ దేవుడిని అయితే వెంబడిస్తున్నావో, దేని యందు విశ్వాసం ఉంచావో ఆ విశ్వాసం నీలో
ఫలించేటట్లు గట్టిగా పట్టుకునేవాడిగా ఉండాలి. సాత్వికం. సాత్వికు, నెమ్మదితనం నీలో ఉండాలి. ఈ 9 ఫలములు ఎప్పుడైతే నీలో వస్తాయో ఆశానిగ్రహం, నీకున్న కోరికలను అదుపు చేసుకోవాలి. ఆశానిగ్రహం, నీ బోల్డని ఆశలు ఉండవచ్చు అంటే నీ ఆశలు ఏం చేయాలా? కంట్రోల్లో పెట్టుకోవాలా. శరీర సంబంధమైన ఉద్రేకత నీకు ఉండవచ్చు, శరీర సంబంధించిన కోరికలు నీకు ఉండవచ్చు అంటే, లేకపోతే నీ యొక్క ఆలోచన మించిన నీకు ఆశల్లోకి ఉండవచ్చు. దేవుడి స్తోత్ర. కాబట్టి నువ్వేం చేయాలా? ఆశా నిగ్రహాన్ని, నిగ్రహం కలిగి ఆత్మన దేవుడు నీకు ఇచ్చాడు, దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. దేవుడి స్తోత్ర. కాబట్టి 9 ఫలములు నువ్వు ఫలించేవాడిగా ఉండాలి. ఎప్పుడు ఫలిస్తావంటే ప్రభువును ఎప్పుడైతే నీ హృదయంలోకి ఆహ్వానిస్తావో అప్పుడు నువ్వు ఫలించేవాడిగా ఉంటావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు బిడ్డలారా, దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఆయన అంటున్నాడు, ఇదిగో ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, నేను దాని చుట్టూ ఎరివేసి గుప్పు తవ్వి ఎరివేస్తాను, అది ఇంక నువ్వు ఫలించకపోతే నేను దాన్ని నరికి వేస్తానని చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మూడోదండి, అవి తగ్గించండి. మూడోది కొద్ది పెట్టు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు బిడ్డలారా, దేవుడు కనికరించి మరొక సంవత్సరాన్ని దేవుడు నీకు ఇచ్చాడంటే ఆయన దయ చూపెట్టాడు, ఆయన కృప చూపెట్టాడు మన పట్ల, ఆయన మంచితనం చూపెట్టాడు మన పట్ల. అందుకే ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనేమో, దాని చుట్టూ ఎరివేసి గొప్ప తవ్వుతాను, అప్పటికీ ఇంకా ఫలించకపోతే దాన్ని నువ్వు చెప్పినట్లుగా నరికి వేస్తాను. దేవునికి స్తోత్రం. కాబట్టి 2024 5వ సంవత్సరము దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడంటే ఫలించేవాడుగా ఉంటావని, ఫలములు కాసేవాడుగా ఉంటావని, ప్రభువులో ఆనందించేవాడుగా ఉంటావని, ప్రభు కొరకు నిలబడే వ్యక్తిగా నువ్వు ఉంటావని దేవుడు నిన్ను కోరుకుంటూ దేవుడి పరిశుద్ధ మాటలు పనిని కొడులో దీవించిన దాకా ఆమేన్. ప్రార్థన చేస్తాం. అందరం మోకరిద్దాం.